నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 3వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంరతిష్టా అశ్వత్థమేనం సువిరూఢా మూలమసంజ్ఞ శస్త్రేణ దృఢేన చిత్వా. తాత్పర్యం: ఈ సంసారం అనే వృక్షము గురించి తెలుసుకోవడంలో గొప్ప ఏముంది అనుకుంటే పొరపాటే. అంటే ఈ సంసార వృక్షం గురించి తెలుసుకోవడం అంత సులభం కాదు. ఈ సంసార వృక్షము యొక్క ఆది అంతములు ఎవరికీ తెలియవు. ఎందుకంటే ఈ సంసార వృక్షం ఈనాటిది కాదు. అది తెలియదు, అంతము తెలియదు, మధ్యలో ఏముందో అసలే తెలియదు. పోనీ దీనికి ఒక రూపముందా అంటే అది లేదు. కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది, అదే మాయ. ఈ సంసారం ఈ విధంగా ఉంటుందని ఎవ్వరూ నిర్వచించలేరు. ఎందుకంటే దాని స్వరూపం ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేరు. ఈ సంసారం అనే వృక్షము యొక్క వేళ్ళు బాగా పాతుకొనిపోయి విశాలంగా విస్తరించి ఉన్నాయి, ఎక్కడెక్కడికో పాకిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ సంసారం గురించి తెలుసుకున్నవాడు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. అందరూ ఈ సంసారం అనే మాయలో పడ్డవాళ్లే, కానీ సంసారం గురించి తెలుసుకున్న వాళ్ళు లేరు. సముద్రంలో మునిగిన వాడికి దాని ఆది అంతమ తెలియదు. అలాగే ఈ సంసారం అనే సముద్రంలో మునిగిన వాడికి దాని ఆది అంతము లోతు తెలియదు కదా. అంత బలమైనది ఈ సంసార వృక్షము. ఈ సంసార వృక్షమును నరకడానికి ఒకే ఒక కత్తి ఉంది, అదే అసంగము, వైరాగ్యము. అంటే సంసార విషయములలో, ప్రాపంచిక విషయములలో అంటనట్టు ముట్టనట్టు వ్యవహరించడం. ప్రాపంచిక విషయాల మీద ఆధారపడకుండా పరమాత్మ మీద ఆధారపడటం అలవాటు చేసుకోవాలి. ఈ ఆస్తి, ఈ వాహనము, ఈ సంపదలు, ఇంత డబ్బు ఉంటే కానీ నాకు జీవనం గడవదు అనే ప్రాపంచిక సంగము వదిలిపెట్టాలి. ఇవన్నీ పరమాత్మ ప్రసాదమనే భావనతో ఉండాలి. దీనిని రాగము. సంగము లేకపోవడం అంటే విరాగం, అంటే వైరాగ్యము. అసంగము అని అంటారు. అసంగంగా ఉన్నంత వరకు ఈ వృక్షము ఎవరిని ఏమీ చేయలేదు. ఈ సంసారం అనే మాయలో పడ్డవాళ్ళు అసంగమనే కత్తితో దానిని నరికివేయగలరు. ఏదో పై కొమ్మలు రెమ్మలు కొట్టేస్తే సరిపోదు, పూర్తిగా నరికివేయాలి. ఎందుకంటే ఈ సంసార వృక్షం వేగంగా చిగురిస్తుంది. కాబట్టి దృఢమైన చిత్తముతో అసంగమనే కత్తితో వేళ్లతో సహా నరికివేయాలి. ఈ సంసారం అనే రావి చెట్టును మూలంతో సహా నరికివేస్తేనే పరమపదము చేరుకోగలరు. మరలా ఈ సంసారము పునర్జన్మ పొందరు. ఈ శ్లోకంలో సంసార వృక్షమును గురించి అంత భయంకరంగా వర్ణించారు. ఈ సంసార వృక్షము వేళ్ళు చాలా దృఢమైనవి, బాగా పాతుకుపోయి ఉన్నాయి, ఓ పట్టాన పెకిలింపబడవు. ఈ సంసార వృక్షము చాలా కాలం నుండి ఉండటం వల్ల దాని కాండము బలంగా దృఢంగా ఉంది. వామ్మో, ఇంత పెద్దది, లావుది, దీనిని ఎలా నరకడమని ఏమాత్రం దిగులు పడవద్దు అంటున్నాడు పరమాత్మ. ఇంత పెద్ద వృక్షానికి కూడా చిన్న కత్తి చాలు, అదే అసంగము. దేనితోనూ సంగము పెట్టుకోకపోవడం, నిర్లిప్తంగా ఉండటం. ఈ కత్తితో ఈ సంసారం అనే వృక్షాన్ని సమూలంగా నరికేయవచ్చు. అసంగం అంటే ఏమిటి? రాగము అంటే కోరికలు లేకపోవడం, ప్రాపంచిక విషయములలో ముట్టనట్టు ఉండటం. కానీ ఇది అంత సులభం కాదు. పూర్వము విశ్వామిత్రుడు లాంటి మహా ఋషులే ఈ సంసార వృక్షమును ఛేదించలేకపోయారు. దేనిని జయించిన కోపమును, కోరికలను జయించలేకపోయారు. ఒకసారి ఈ సంసారం అనే వృక్షమును నరికిన తర్వాత మనం ఈ ప్రపంచం మీద, ప్రాపంచిక విషయాల మీద, విషయవాంఛల మీద ఆధారపడటం మానేస్తాం. పరమాత్మ మీద ఆధారపడతాం. మనం ఏమిటో తెలుసుకుంటాం. నేను ఈ శరీరము కాదు, ఆత్మస్వరూపాన్ని అనే జ్ఞానం పొందుతాం. ఈ విషయాలని తర్వాతి శ్లోకాల్లో వివరించారు కృష్ణ పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.